విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సుక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. జ్ఞానముద్రాంచితకరాయ నమః అంటారు. లోకంలో ముద్ర అని ఒకటి ఉంటుంది. ముద్ర అంటే అది ఒక భాష నిజానికి. ఎందుకనంటే అన్ని నోటితో చెప్పక్కర్లేదు. అరుదుగా వాడేటటువంటి మౌన భాషకి ముద్ర అని పేరు. ఒక్కొక్క ముద్ర పట్టామనుకోండి, ఆ ముద్ర చేత ఏమవుతుందంటే అవతల వాడికి అర్థం అవుతుంది. నేను మీ వంక చూసి అన్నాను అనుకోండి, ఓ మాట్లాడద్దు అంటున్నారని మీకు అర్థమవుతుంది. నేను అన్నాను అనుకోండి, నన్ను రమ్మంటున్నారని అర్థమవుతుంది. అది ముద్ర. నోటితో చెప్పక్కర్లేదు, సంజ్ఞతో తెలుస్తుంది. సర్వసాధారణంగా లోకంలో అందరూ కోరుకునే ముద్రలు ఏమిటంటే అభయముద్ర, వరదముద్ర. ఎందుకంటే మాకేదో ఇవ్వాలని కోరుకున్నప్పుడు వరదముద్ర పట్టాడా లేదా, మా భయం లేకుండా చేయడానికి అభయముద్ర పట్టాడా లేదా, ఈ రెండూ కోరుతారు. కానీ రెండిటికి అతీతంగా ఒక ముద్ర ఉంటుంది. అది కేవలం మనుష్య జన్మలో ఉన్న వాళ్ళ కోసమే ఆ ముద్ర నిర్దేశింపబడింది. దాన్ని జ్ఞానముద్ర, తత్వముద్ర అని పిలుస్తారు. ఆ జ్ఞానముద్ర చాలా చాలా గొప్పది. శంకరాచార్యులు వారు ఎక్కడ కూర్చున్నా ఇలా ఉంటారు, జ్ఞానముద్రతో కూర్చుంటారు. అసలు అలా ఆయన కూర్చోవడం వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలిస్తే, ఆయన కేవలం ఇక్కడ ఉండగా మనిషి కోరుకునేటటువంటి ఐహిక సుఖాల గురించి మాట్లాడాల. అసలు మనుష్య జన్మ ప్రయోజనానికి సంబంధించిన ముద్ర పట్టి గురువుగా మాట్లాడుతున్నారు. అందుకని జ్ఞానముద్రాంచితకరాయ నమః. జ్ఞానముద్ర పట్టినటువంటి చెయ్యి కలిగిన మహాపురుషులు. ఏమిటి ఈ ముద్ర అంటే, దాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఇప్పుడు చెయ్యి ఇలా ఉందనుకోండి, ఈ 4 వేళ్ళు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. ఈ 5వ వేలు ఉందే బొట్టన వేలు అంటాం. ఇది ఈ 4 వేళ్లతో కలవకుండా ఇలాగా, అంటే ఈ 4 ఇలా పక్క పక్కన ఉన్నట్టు ఉండదు, ఇది దూరంగా ఉంటుంది. కానీ ఈ బొట్టన వేలు సహకారం లేకపోతే ఈ 4 వేళ్ళకి కూడా పట్టుకునే శక్తి ఉండదు. ఇప్పుడు మీరు ఈ 2 వేళ్లతోటి సూది తీయాలనుకోండి, మీరు తీయలేరు. మీరు ఇలా సూది తీసేయగలరు, ఇలా పట్టుకోగలరు, ఇలా పట్టుకోగలరు. బొట్టన వేలు కలిస్తే 4 వేళ్ళకి విడిగాను సమిష్టిగాను కూడా బలం వస్తుంది. ఇది కలవలేదనుకోండి, ఈ 4 వేళ్ళు పక్క పక్కనే ఉన్నా వీటికి బలం ఉండదు. ఈ 4 వేళ్లల్లో మళ్ళీ ఈ 3 వేళ్ల కన్నా ఈ వేలు ఏం చేస్తుందంటే అజ్ఞానానికి అంతటికీ కారణంగా సూచనగా నిలబడుతుంది. ఇది ఏం చేస్తుంటుంది అంటే మీరు, నేను అంటుంది. మీరు అనగానే పర్వాలేదు, నేను బాగుండాలి. విడదీసి చూపించి రాగద్వేషములను ఈ వేలు కారణమవుతుంది. అందుకే దీని పేరే తర్జని. వదిలిపెట్టండి అని, దాని పేరే తర్జని అంటారు. అంటే ఇది ఏం చేస్తుంటుందంటే ఇదే ముందుకు వస్తుంది. మీరు అని చెప్పవలసి వచ్చినా, భయపెట్టవలసి వచ్చినా ఇది వస్తుంది ముందుకి అంటాడు.
కక్షకి, కార్పణ్యానికి, రజోగుణానికి, మీరు నేను అని చెప్పడానికి, విడదీసి మాట్లాడడానికి, ద్వైత భ్రాంతికి ఈ వేలు కారణంగా ఉంటుంది. ఇది ఇలా చూపించినప్పుడు ఈ మూడు వెనక్కి వెళ్ళిపోతాయి పక్కకి. ఇది ఒక్కటే ముందుకు వస్తుంది, వచ్చి వేరు చేస్తుంది. వేరు చేసి చూపించినప్పుడు ఈ మూడు పక్కకెడతాయి. ఇది జీవుడు అని సంకేతింపబడతాడు. ఈ జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే అజ్ఞానము చేత కప్పబడి ఉన్నంతసేపు నేను బాగుంటే చాలు, నేను కష్టపడకూడదు, నేను హాయిగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి. వాళ్ళందరూ కష్టపడినా పర్లేదు, వాళ్ళు కష్టపడినా నేను సుఖంగా ఉంటే చాలు, నేను కష్టపడాలి, వాళ్ళ సుఖం కోసం నేను కష్టపడాలి అని అనడం చాలా చాలా కష్టం. నేను కష్టపడతాను ఎందుకంటే వాళ్ళందరూ సుఖంగా ఉండడానికి కష్టపడతాను అంటే త్యాగబుద్ధి అంకురించాలి. అంకురిస్తే తప్ప సాధ్యం కాదు. ఇది జీవుడు, ఇది బ్రహ్మము, ఇది బొట్టన వేలు. అప్పుడు మీరు ఇది జీవుడు అనుకుంటే, ఇది బ్రహ్మం అనుకుంటే, ఈ జీవుడు వచ్చి ఈ బ్రహ్మముతో ఇలా కలిశాడు అనుకోండి, అప్పుడు ఇది సున్నా అవుతుంది, పూర్ణం. ఈ మూడు పక్కన ఇలా ఉండిపోతాయి. అప్పుడు ఈ పూర్ణం ఉందే, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే, ఈశావాస్యోపనిషత్తులో మంత్రం అది. నీవు పూర్ణం, బ్రహ్మముగా జగత్ పూర్ణం. పూర్ణములోంచి పూర్ణము తీస్తే పూర్ణం, సున్నలోంచి సున్న తీస్తే సున్నా. ఎప్పుడూ పూర్ణం, అన్నీ పూర్ణం. నువ్వే పూర్ణం కాదు అనుకుంటున్నావు. కాబట్టి ఈ రెండూ కలిపితే పూర్ణమైపోయింది. జీవుడికి బ్రహ్మమునకు అభేదం. జ్ఞానము కలిగిన తరువాత జీవుడు వేరుగా లేడు, జీవుడే బ్రహ్మము. అది నీకు జ్ఞానము కలగనంతసేపే, ఆ నామం తర్వాత వస్తుంది, అందులో బాగా విశదీకరిస్తారు. అప్పుడు ఆ జీవబ్రహ్మైక్య సిద్ధి అది కలిగితే ఈ మూడిటికి సాక్షి. ఏ మూడవి అంటే సత్వరజస్తమో గుణాలు. సత్వగుణము అని ఎప్పుడు చెప్పినా అది నిర్మలత్వం, ప్రకాశంగా ఉండడం, మంచి పనులు చెయ్యాలనేటటువంటి తాపత్రయం. అంత మాత్రం చేత అది బంధనహేతువు అవుతుంది. అది కూడా ఏమీ పూర్ణంగా ఉద్ధరించే గుణం కాదు, కానీ ఉన్న మూడు గుణాల్లో ఉత్తమ గుణం అది సత్వగుణం. ఇక రజోగుణం ఏమిటంటే ఎప్పుడూ కోరిక, ఏదో తృష్ణ, ఆసక్తి, ఏదో ఒక విషయం మీద, ఒకరి మీద అనురక్తి ఏర్పడుతుంది. అట్లాంటివి ఏర్పడితే దాన్ని రజోగుణం అంటారు. రజోగుణం మనసుని కదిపేస్తుంది, ఎందుకంటే కోరిక కదా, అది తీర్చుకోమని కదుపుతుంది. తమోగుణం అలసట, బడలిక, నిద్ర, ఇవన్నీ. అంటే ఏ పని చేయడు, అసలు లేవడం. లేవడం ఎందుకు అంటే ఎందుకు లేవడం అనిపిస్తుంది. ఎందుకు లేవడం అనిపించేటట్టుగా అంత బడలికతో, అంత సోమరితనంతో ఉంటే తమోగుణం అంటారు. ఈ జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ మూడిటి మీదే విహరిస్తూ ఉంటాడు. అదే గజేంద్ర మోక్షణం. అందులో ఏంటి ఆ పర్వత శిఖరాల మీద తిరుగుతూ ఉంటారే, 3 పర్వత శిఖరాలు ఉన్నాయి, దాని మీద ఏనుగులు అవి తిరుగుతున్నాయంటారు. ఆ 3 శిఖరాలు ఏమిటంటే కొంతసేపు సత్వంతో ఉంటాడు, అంటే ప్రశాంతంగా ఉంటాడు. అంతలో ఏదో వస్తుంది కోపం, సర్రమంటాడు. అంతలో అయ్యో పాపం అంత మాట అనేసని అనుకుంటాడు. సరేలే రేపు కలిసినప్పుడు ఏదైనా చెప్పి ఓదారుద్దాం అనుకుంటాడు. ఇంతలో ఆవలింత వస్తుంది, పడుకుంటాడు. మళ్ళీ లేస్తాడు, మళ్ళీ కాసేపు ప్రశాంతంగానే ఉంటాడు. ఏదో పూజ, ఏదో గంట గొడవ గోదావరి, కాసేపు ప్రశాంతత, మళ్ళీ అల్లరి, మళ్ళీ ఏదో కోరిక, దానికోసం పరుగులు, దుమ్ము ధూళి లోపల లేవడం, పరుగులు తీయడం, మార్గాలు అన్వేషించడం అయిపోతుంది. మళ్ళీ బడలిపోతాడు, మళ్ళీ తినేసి పడుకుంటాడు. ఈ సత్వరజస్తమో గుణముల మీద జీవుడు తిరుగుతూ ఉంటాడు. అందుకని ఇది దీంతో కలిసి ఉంటుంది ఈ మూడు. అలాగే స్థూల సూక్ష్మ కారణ శరీరములు. స్థూల శరీరం అంటే అన్నమయ శరీరం, అన్నం తిన్నంతకాలం ఉంటుంది. నిన్న మీతో అన్నాను నేను, మృత్యువు తర్వాత ఉండదు, పుట్టక ముందు ఉండదు. పుట్టిన తరువాత ఉంటుంది, మృత్యువుకు ముందు ఉంటుంది. అన్నం తిన్నంతకాలం ఉంటుంది, అన్నమే వికారంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అంటే పైకి కనపడదు, మనసు. అది ఏ వైద్యుడినైనా దగ్గరికి వెళ్ళి మనసు చూపించండి అంటే చూపించలేడు. చెవి లోపల కన్నభేరైనా చూపిస్తాడు, కానీ మనసును ఎవరు చూపిస్తారు? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అని 4 ఉంటాయి. మనసు అంటే సంకల్ప వికల్ప సంఘాతం.
ఇప్పుడు ఓడి చెప్తుంది, ఓ క్షణమా ఓడి చెప్తుంది, ప్రవచనానికి వెళ్దామా అంటుంది. అబ్బా ఏం పెడతాం, వెళ్తే మనసు పాడైపోతుంది, ఆయన భక్తి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఎందుకు వచ్చింది, ఏదో హాయిగా ప్రశాంతంగా ఇంట్లో ఉందాం అని. లేదులే వెళ్ళాలి, అలాంటి వాటికి వెళ్ళకపోతే మరీ పాడైపోతాం, మనుష్య జన్మ ఇలా పోతుంది, వెళదాం, ఏదో చెప్పని ఏం చేస్తాం మరి, ఇంకా లేకపోతే మరీ పాడైపోతాం అని బాధేస్తుంది. రేపేమో మిగిలిన వాళ్ళందరూ నన్ను రాలేదేమంటారు, అబద్ధం ఆడాలి, మళ్ళీ అదో గొడవ, ఎందుకు వచ్చింది, సంకల్ప వికల్ప సంఘాతం, రకరకాల ఆలోచనలు, బుద్ధి, ఆఖరికి ఇంకా ఇన్ని గొడవలు ఎందుకు, పదం వెళ్దాం అంటుంది, నిర్ణయం చేస్తుంది. అహంకారం, నేను వెళ్తున్నాను, నేను కోటేశ్వరరావుని మాట్లాడొచ్చాను, పేరు శరీరంతో తాదాత్మ్యత చెందుతుంది. చిత్తం ఏమిటంటే చాంచల్యం, కదిలిపోతూ ఉంటుంది, నిరంతరం కదిలిపోతుంది. కదిలిపోయేదాన్ని ఒక చోట ఏకాగ్రం చేయడం చాలా కష్టం, వినడం అంత కష్టం, చెప్పేటప్పుడు కదిలిపోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే కదిలిపోయి ఇది చెప్తున్నాను ఇంకోటి ఏదో చెప్పాను అనుకోండి, అదేంటంటే ఇందులోంచి అందులోకి వెళ్ళిపోయారంటారు. చెప్పేటప్పుడు ఏకాగ్రత ఉండాలి, అందుకని అదో పెద్ద తపస్సు. వినేటప్పుడు కూడా అలా వినగలిగారు అనుకోండి, అది తపస్సు. శృణ్వంతపహ, అప్పుడు అది తపస్సు. చిత్తము కదిలిపోతుంది. కాబట్టి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞానేంద్రియములు కలిపితే సూక్ష్మ శరీరం అంటారు. కారణ శరీరం అంటే ఆనందమయ కోశం అంటారు. అది అజ్ఞానపు పొరచేత కప్పబడి ఉంటుంది. దాని పని ఏమిటి అంటే అది ఎప్పుడూ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని చెప్తూ ఉంటుంది. అయితే ఆ ఆనందం ఆత్మ సంబంధం, జ్ఞాన సంబంధం కాదు, అదంతా కూడా తాత్కాలికం. దానికి వచ్చేటటువంటి ఆనందం 3 రకాలుగా ఉంటుంది అని. లౌకికమైన వస్తువుల చేత పొందుతుంది. ప్రియం, దానికి మొదటి సుఖం. ప్రియం అంటే తనకెవరో ఇష్టమైన వాళ్ళు ఉంటారు, తన మనసుకి నదరగా ఉంటుంది, వాళ్ళని చూడాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళని చూడాలని తాపత్రయం. వాళ్ళు కనపడ్డారనుకోండి, ఒక్కసారి ముఖం బాగా దీప్తివంతం అవుతుంది, కళ్ళు బాగా పెద్ద అవుతాయి. ఎవరితోనో మాట్లాడుతున్నా ఒక్కసారి అటు చూపి నిలబెట్టి కళ్ళతోటే పలకరిస్తాడు. అంటే ప్రియం, చూసి ఆనందించాడు. ఆ తర్వాతది మోదం, దాన్ని పొందినప్పుడు. దాని దగ్గర నేను ఉదాహరణ చెప్పవలసి వచ్చింది అనుకోండి, నాకు ఎప్పటి నుంచో బందర్ లడ్డు తినాలని ఉంది. ఎవరో మచిలీపట్నం నుంచి వచ్చారు, వాళ్ళు తెచ్చి ఏవో ఇస్తున్నారు, అందులో లడ్డు ఉందేమో, బందర్ లడ్డు తెచ్చామంటారేమో అని కళ్ళు మాట్లాడుతున్నాయి కానీ అటు చూస్తున్నాయి. వాళ్ళు ఆఖరికి అట్టపెట్టి తీసి మా ఊరు ప్రత్యేకం అండి బందర్ లడ్డు అన్నారు. ఇప్పుడు అది వాళ్ళు చూపించేటప్పటికి ప్రియం. వాళ్ళు ఒక్కటి తినండి అని చేతిలో పెట్టారనుకోండి, మోదం. అది చేతికి తగిలింది, ఇంకా నాదే, తినేయచ్చు, అప్పుడు దాన్ని మోదం. కానీ అది ఇంకా నేను తినలేదు, ఈ లోపల ఎవరైనా చాలా ముఖ్యమైన వాళ్ళు వచ్చి బందర్ లడ్డా మీ చేత్తో నాకు ఇద్దరు అన్నారనుకోండి, అలానే వాళ్ళు ఉంటారు. అప్పుడు చాలా బాధగా పైకి మాత్రం నవ్వుతూ తినండి అని ఇవ్వాలి. అందుకని ఎవరన్నా అలా అడిగేస్తారో ఏమో అని బెంగ. ఆఖరిగా ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోగానే అమ్మయ్యా అని ఆస్వాదించి ముక్క కొరికాడు అనుకోండి, ప్రమోదం. అలా తినేసాడు అనుకోండి, అబ్బో ఇంకొద్దనిపిస్తుంది, దుఃఖం. ప్రియం, మోదం, ప్రమోదం అని 3 మార్చి ఇస్తే కారణ శరీరం అంటారు. అది ఆనందపు పొర, అజ్ఞానం చేత కప్పబడి ఉంటుంది. ఈ 3 కలిపితే ఇదే. ఇంతకీ విచిత్రం ఏంటంటే ఈ 3 మీదే తిరుగుతూ ఉంటుంది లోపల జీవుడు, ఇవే తిరుగుతాడు. ఎంతసేపు తిరిగినా ఇవే బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనప శిఖరము అని గజేంద్ర మోక్షణంలో వర్ణిస్తారు. ఈ 3 మీదే, అదే త్రిపుర సుందరి, ఆవిడ 3 మీదే తిప్పుతుంది. 4వ దానికి వెడితే తురీయం, సాక్షిత్వం వెళ్ళిపోతాడు. జీవుడు అలా తిరుగుతూ ఉంటాడు. తిరగగా ఎప్పుడో ఒకప్పుడు సాధన చేత నిజమునకు జీవుడని నేను అనుకున్నవాడు జీవుడు కాడు, బ్రహ్మము అని సమాధి స్థితి యందు అష్టాంగయోగంలో కానీ నయితి అంటూ ఒక్కొక్క దాన్ని తీసేసి చిట్ట ఆత్మని తెలుసుకుని తాను ఆత్మగా ఇక వేరొకటి లేకుండా అన్నీ ఆత్మలోకి పర్యవసించి నిలబడిపోయినప్పుడు పొందిన ఆనందం ఉన్నదే అది జీవబ్రహ్మైక్య సిద్ధి. అప్పుడు పూర్ణం. అది ఇక పొందవలసిన చివరి స్థితి. అది మనుష్య జన్మ తప్ప ఇతరులు పొందలేరు. జ్ఞానాద్దేవత కైవల్యం, జ్ఞానము చేత కైవల్యమును పొందాలి. అది ఆ పూర్ణత్వాన్ని పొందాడు. ఇక తాను పూర్ణుడయ్యాడు అంటే ఇక మళ్ళీ పుట్టడం, చావడం ఈ స్థితి లేదు. అక్కడికి వెళ్ళిపోయాడని చెప్పడానికి ఈ 3 సాక్షిగా జీవ బ్రహ్మైక్య సిద్ధి జరిగింది. అంటే సత్వగుణాన్ని వేరుగా చూస్తాడు, రజోగుణాన్ని
కోపం తెచ్చుకుంటున్నావు, కోరిక పుట్టింది అని పరిశీలిస్తూ ఉంటాడు తప్ప దానితో తాను సంగము చెందాడు. అప్పుడు జీవుడు బ్రహ్మమైపోయాడని. అలా ఉన్న స్థితి ఏది ఉన్నదో దాని యందు జీవబ్రహ్మలు కలిసిపోయి పూర్ణత్వమును పొందారు కాబట్టి జీవబ్రహ్మైక్య సిద్ధి అని పిలుస్తారు. అది అందుకోవాలి సుమా మనుష్య జీవితంలో. లేకపోతే ఈ మూడిటితో కలిసి ఇది అలా ఇలా చూపిస్తుండగా జీవితం అయిపోతుంది మనుష్య జన్మ. ఆఖరికి ఈశ్వరుడు ఏం చేశావంటే కనీసం ఇలా ఉంటుందని కూడా నాకు తెలియదండి అని చెప్పాలి. కనీసం ఆ ముద్ర గురించి కూడా తెలియకపోతే అవి అలా ఉన్నాయని కూడా తెలియకుండానే అయిపోయింది జీవితం. కాబట్టి ఆయన ఇది నువ్వు తెలుసుకోవాలి ప్రధానంగా అని శంకరాచార్యుల వారు ఇలా పట్టుంటారు. జ్ఞానముద్రాంచితకరాయ నమః. జ్ఞానముద్ర పట్టినటువంటి చేయి కలిగిన వారు ద్వారా ఆయన శిష్యహృత్తాపహారకాయ నమః. శిష్యుల యొక్క హృదయమునందు ఉన్నటువంటి తాపమును తీసేస్తారు. ఎందుకు తాపం అంటే, ఏమంటే నాకు ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చాయి మరి అలాగే తిరుగుతున్నానంటారా? మరి ఏమనుకోకుండా అలాగే తిరుగుతున్నాను అంతే. సత్వరస్తమ గుణాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, భూత భవిష్యత్ వర్తమాన కారాలు, వీటిలోనే అలా తిరగడంలోనే అయిపోయింది అంతే. అసలు నాలుగుకి వెళ్ళింది లేదు. ఎప్పుడు చూసినా మీరు నేను, మీరు చేస్తే సంతోషం, చేయకపోతే కోపం, అలాగే అయిపోతుంది. మీరేం పోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు, పాపపుణ్యాలు రాగద్వేషాలు, అక్కడే అయిపోతుంది జీవితం అంతా. అసలు తెలిసినది ఎక్కడుంది? ఆ తాపము వేడి కలిగితే దానికి బోధ చేసి నివారణ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అందుకు కదూ అన్ని గ్రంథాలు ఇచ్చారు, ముద్ర కూడా పట్టి, ఒరే నాయనా ఈ ముద్ర ముఖ్యం రా మనిషిగా పుట్టినందుకు అని, దీని గురించి తెలుసుకో అని ముద్ర పట్టారు. అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. అది భద్రమైన ముద్ర, అది మన జీవితాన్ని ఒబ్బిడి చేసే ముద్ర. అటువంటి ముద్ర పట్టారు. కాబట్టి ఇది ఎవరు ఆ తాపాన్ని తీర్చగలిగిన వాడు మనిషికి. ఈ జన్మ పరంపరలో తిరగడం ఉంది, అది పెద్ద తాపం. ఎందుకంటే తాపాలలో కల్లా తాపాలు రెండు. ఒకటి పుట్టడం తాపం, రెండు పోవడం తాపం. నవరంధ్రాలు అంటారు, నవరంధ్రాలు కాదు, నిజానికి ఏకాదశ రంధ్రములు ఉంటాయి, 1,00,000 రంధ్రాలు. స్వేద రంధ్రములు కూడా రంధ్రములే. వెంట్రుకల మొదళ్ళలోంచి చెమట బయటకు వస్తూ ఉంటుంది. మరి రంధ్రం లేకుండా చెమట ఎలా వచ్చింది? కాబట్టి అవి కూడా రంధ్రాలే. వాటిని పక్కన పెడితే 9 రంధ్రాలు చెప్తారు. సాధారణంగా నవరంధ్రాలు చెప్తారు. 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, 9 కన్నాలు చెప్తారు. ఇవి కాదు, అసలు నరకం రెండింటితో ఉంటుంది. ఒకటి నాభీరంధ్రం, రెండవది బ్రహ్మరంధ్రం. నాభీరంధ్రం అంటే బొడ్డు దగ్గర నుంచి గొట్టం ఉంటుంది, అది అమ్మ కడుపులో ఉండగా అమ్మతో కలిసి ఉండి అమ్మ తిన్న ఆహారం అందులోకి వెళ్ళి అమ్మ తినకూడని తింటే వేడి, పాతం, పైత్యం, శ్లేష్మ, ఇవి పిత్తం, ఇవన్నీ లోపల పెరిగిపోతుంటాయి. తలకిందులుగా పడుకుని కటిక చీకట్లో విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి సూక్ష్మాంగ జీవులు శరీరాన్ని కురికేస్తుంటే లోపల శరీరం పెరిగి పెద్దదైపోతుంటే కదలలేక పట్టక కొట్టుకుంటాడు. అది మొదటి నరకం. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు అజ్ఞానం. నిజానికి బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళాలి అంటే జ్ఞానంతో వెళ్ళిపోయాడని గుర్తు. కానీ ఇక్కడ దాకా వెళ్ళనివ్వరు. ఎందుకంటే చేసిన సాధన దీనికి అసలు జ్ఞానముద్ర ఏం తెలుసని. 3లో తిరిగిన వాడికి బ్రహ్మరంధ్రాన్ని భేదించే అధికారం ఏముంది? ఈ తలుపు తెరుచుకోనివ్వరు. ఇప్పుడు ఏం చేస్తాడంటే వెనక్కి వచ్చి ఏదో ఒక రంధ్రంలోంచి నిర్గమించేస్తాడు. నోట్లోంచో, ముక్కులోంచో, చెవిలోంచో, రోమకోపంలోంచో, ఎందులోంచో దాంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు జీవుడు. అప్పుడు అది ఏకాదశ రంధ్రం, 11వ రంధ్రం, అది తెరుచుకోవాలి బ్రహ్మరంధ్రం. అందుకే దాన్ని తట్టకూడదని పిల్లల్ని ఒరే ముట్టికాయలు కొట్టకండి రా, తల మీద మాడు మీద కొట్టకండి అంటుంటారు. పాపడ తీయడం అంటారు కదా, అసలు నిజానికి పాపట అన్నది స్త్రీలకు అన్వయం. వాళ్ళు తీసినప్పుడు కూడా బ్రహ్మరంధ్రం వరకే, అది దాటి తీరు అక్కడ వరకే. అందుకని సీమంతోన్నయనము అంటారు. సీమాంతము అంటే హద్దు, బ్రహ్మరంధ్రానికి ముందు ఆపేస్తారు. అది ఒక్క మృత్యుకాలమునందు తెరుచుకోవాలి. యోగి తెరుచుకుని వెళ్ళిపోతాడు. అలాగే ఆ ద్వారాన్ని తెరుచుకుని పెడతాడు, ఊర్ధ్వముఖ చలనం చేస్తాడు ప్రాణాన్ని, భీష్మాచార్యులు వారు చేసినట్టు. కాబట్టి
అట్లా చెయ్యడానికి యోగ విద్య రావాలా, జ్ఞాన మార్గము రావాలా, భక్తి మార్గమా, కర్మ మార్గమా, ఏది కావాలి? అది ఇవ్వడానికి చెప్పడానికి ఆయన ఉన్నారు, అనుగ్రహించడానికి. అసలు ఆర్తి అంటూ ఉంటే ఆయన పాదాలు పట్టుకుంటే శంకర భగవత్పాదులు అనుగ్రహిస్తారు. అలా ఎంతమందో శంకరాచార్యుల వారిని గురువుగా చేసుకుని జీవితంలో వృద్ధిలోకి వచ్చి సాధన చేసిన వాళ్ళు. కాబట్టి ఆ గురువు ఏం చేస్తాడు అంటే కటిక చీకట్లో దారి తెలియక కొట్టుకుంటున్న వాణ్ణి దారి చూపించి నడిపిస్తాడు. అది నేను నోటితో చెప్పినంత తేలిగ్గా ఉండదు. మనకి ఛాందోగ్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తుకి ఆ పేరు రావడం కూడా చాలా గమ్మత్తుగా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఛాందోగులు అని ఉంటారు, వాళ్ళకి ఉద్గాత అని పేరు. అది సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తు. వాళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞం జరుగుతున్నప్పుడు రుక్కుల్ని సామగానం చేస్తారు, అంటే అంత అందంగా గానం చేస్తారు. కాబట్టి ఆ ఉద్గాతల్ని ఛందోగులని పిలిచి వాళ్ళకి సంబంధించిన ఉపనిషత్తు కాబట్టి ఛాందోగ్యోపనిషత్తు అని పేరు దానికి. అందులో అరుణి అని ఒక గురువు గారు ఒక కథ చెప్తాడు. గురువు యొక్క గొప్పతనం ఏమిటి అన్నదానికి చెప్తాడు. ఒక వ్యక్తి గాంధార దేశానికి వెడుతున్నాడు. ఏదో ఆయనకి పనుంది, గాంధార దేశంలో వెడుతుంటే కొంతమంది దొంగలు చూసి అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. ఆయన దగ్గరదంతా దోచేసుకుని ఆయన వదిలిపెట్టేయకుండా గుర్తుపట్టి రేపు చెప్తాడేమో అని వాళ్ళు దోచుకునే ముందు ఏం చేశారంటే కొట్టి కింద పడేసి కళ్ళకి గట్టిగా గంతలు కట్టేసి ఆయన దగ్గర ఉన్నదంతా దోచేసుకుని చేతులు కాళ్ళు కట్టేసి వెళ్ళిపోయారు. ఎవరైనా వచ్చేస్తారని వాళ్ళ కంగారు వాళ్ళది, దోచేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు కళ్ళక గంతలు, కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి, వెనక్కి చేతులు పెట్టి కట్టేశారు. అదే అరణ్యం. నిజంగా పాము వచ్చినా తెలియదు, మృగం వచ్చినా తెలియదు. ఇప్పుడు అతను ఎలా కొట్టుకుంటాడు? ఎంత ఆర్తితో కొట్టుకుంటాడు? అరవగలడు అంతే, నోరు కట్టలేదు కాబట్టి. అతను ఆర్తితో కొట్టుకుంటుంటే ఎవరో సహృదయుడటి వచ్చాడు, కాళ్ళు చేతులు కట్లు విప్పేసి కళ్ళ గంతలు విప్పేశాడు. ఇప్పుడు ఆయన తనకి డబ్బు కావాలని అడగడు. బాబోయ్, నేను మా దేశం వెళ్ళిపోతే చాలు, గాంధార దేశం ఇటని అడిగాడు. ఇలా వెళ్ళిపో, గాంధార దేశానికి వెళ్ళిపోతావు అన్నాడు. అతను అలా దారి బట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మాయి బతికి బట్ట కట్టాను అంతే చాలు, కాళ్ళు చేతులు కట్టి కాళ్ళకి అంతలు కట్టారు, చచ్చిపోతుంది ఏదైనా వస్తే తినేసి అన్నాడు. పోతే పోయిందిలేండి డబ్బు, మీరు బతికారంది భార్య. అరణ్యంలో కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకి గంతలు కట్టేసి కింద పడేసినటువంటి వ్యక్తి చీకటిలో మార్గం తెలియక కొట్టుమిట్టాడుతున్నప్పుడు కళ్ళ గంతలు విప్పి దారి చూపించిన వాడు ఎంత గొప్పవాడో గురువు కూడా జీవితాన్ని అలాగే ఒబ్బిడి చేస్తాడు. చేసి భగవంతుడి వైపుకి పునశ్చోత్తమ సాంత్వవాది, మంచి మాటలు చెప్తూ మెల్లమెల్లగా మంచి పనులు చేయిస్తూ భగవంతుడి వైపుకి ప్రస్థానం చేయిస్తాడు. కాబట్టి అరుణి అంటాడు, అటువంటి వాడు గురువు. అటువంటి గురువు శిష్యుల యొక్క హృదయమునకు తాపము కలిగితే తీసేయగలడు. అది బోధ చేత, అనుగ్రహము చేత, యోగము చేత, కేవలము దృష్టిపాతము చేత, స్మరణ చేత గురువు శిష్యుల్ని ఉద్ధరిస్తాడు. అంతటి శక్తివంతుడు. ఎందుకంటే గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువు శిష్యుడికి నమ్మకం ఉండాలి, కానీ అంత శక్తివంతుడే. ఆ నమ్మకం శిష్యుడికి లేకపోయినా గురువు ఎంత అన్వయం కాదు. నిజంగా గురువుగారు అంత శక్తివంతుడు కాడు, కానీ శిష్యుడి నమ్మకం అలాంటిది. నమ్మకం అటువంటిది అయినప్పుడు భగవంతుడే గురువు యందు ప్రవేశించి శిష్యుడిని రక్షించేస్తాడు. ఎందుకంటే శిష్యుడి నమ్మకాన్ని కాపాడేస్తాడు. గురువు స్వతంత్రంగా అంత శక్తివంతుడైతే ఏదైనా చేయగలడు. శంకరాచార్యుల వారి జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన. పద్మపాదాచార్యుల వారు శంకరాచార్యుల వారి దగ్గర ఉన్న 9 శిష్యులలో మహామేధావి. అంత గురుభక్తి తత్పరులు. ఎంత గురుభక్తి అంటే గంగ ఒడ్డున శంకరాచార్యుల వారు నిలబడి ఇలా రా అంటే గురువుగారు ఇలా రమ్మన్నారని నీళ్ల మీద ఎడుతున్నానని చూసుకోకుండా నీళ్ల మీద నడిచారు. ఇంత గురుభక్తి తత్పరుడని పద్మములు ఆయన నీటిలోంచి పైకి లేచి పాదములు పట్టాయి. అందుకని పద్మపాదాచార్యుల వారు అయ్యారు. అంత గురుభక్తి తత్పరుడు ఆయన. శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకి చేసిన భాష్యంలో మొదట 5 సూత్రాలకి వ్యాఖ్యానం చేశారు భాష్యానికి. దాన్ని పంచపాదిక అంటారు. అది అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అంటారు ఆ పంచపాదిక. ఆయన ఒకప్పుడు దక్షిణ దేశానికి తీర్థయాత్రగా వెడతానన్నారు.
అంటే శంకరాచార్యులు వారు పిలిచి ఎన్ని చెప్తారో శంకర విజయం చదువుతున్నప్పుడు, నాయన గురువు కన్నా గొప్పవాడు ఎవర్రా, ఎందుకురా నాయన ఈ తీర్థయాత్రలు, నా మాట విను, ఇంత జాగ్రత్త పడాలో తెలుసా, అందరూ మనవారు కారు, తీర్థయాత్రలో వెళ్తున్నప్పుడు ఎంతో జాగ్రత్త అవసరం, అందులో సన్యాసాశ్రమంలో ఉన్నవాడు నియమపాలనం చేయాలి అని ఎన్నో విషయాలు చెప్తారు. అయితే పద్మపాదాచార్యుల వారు నేను ఏదో వెళ్ళి దక్షిణ దేశంలో ఉన్న రామేశ్వర క్షేత్రం చూసి సేతు స్నానం చెయ్యాలని ఉంది అంటారు. సరే వెళ్ళిరా అని పంపిస్తారు. పద్మపాదాచార్యుల వారు బయలుదేరి వెడుతూ మాతులుడు అంటే మేనమామ గారింటికి వెడతారు. వెళితే ఆ మేనమామ గారు కర్మిష్టి, ఆయన కర్మవాదంలో ఉన్నవాడు. పద్మపాదాచార్యుల వారు జ్ఞానమూర్తి అయినటువంటి శంకరాచార్యుల వారి యొక్క శిష్యుడు. అందుకని సహజంగా పద్మపాదాచార్యుల వారంటే ద్వేషం పెంచుకున్నాడు. అర్థం ఉండదు, ద్వేషం పెంచుకోవడానికి కారణాలు ఏమిటండి, పరిణితి లేకపోతే దీనికైనా పెంచేసుకోవచ్చు. కాబట్టి ఆయన మీద ద్వేషం పెంచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా పద్మపాదాచార్యుల వారు ఓ పుస్తకం వదలకుండా వెళ్తూ ఉండేవారు. ఓ రోజున తన ఇంటికి సన్యాసికి భోజనం పెట్టడమే గొప్ప అని చెప్పి ఒప్పించి, మేనల్లుడైనా మరి పూర్వాశ్రమం కదా ఇప్పుడు సన్యాసి, ఇంటికి పిలిచి భిక్ష పెడుతూ ఆ పుస్తకం వదిలిపెట్టకుండా తిరుగుతుంటావు, అది ఏమిటి అని అడిగారు. పంచపాదిక అని మా గురువుగారు బ్రహ్మసూత్రాలకి మొదట చేసినటువంటి భాష్యంలో మొదటి 5 సూత్రాలకి చేసిన భాష్యం మీద వ్యాఖ్యానం చేశానన్నారు. ఏది ఇమ్మని చదివాడు మేనమామ. అది జ్ఞాన మార్గంలో కర్మ మార్గాన్ని నిరసించింది, ఖండన చేసింది. అసలు మేనల్లుడి యొక్క పాండిత్యానికి, తర్కానికి, ఆయన యొక్క మేధాశక్తికి అబ్బురపడిపోయాడు. అయ్య బాబోయ్, ఈయన వాదన శంకరాచార్యులు వారు ఇటువంటి గ్రంథాలు వ్యాప్తి చెందితే మా మార్గం ఏమైపోతుంది, సిద్ధాంతం ఏమైపోతుంది. కాబట్టి ఎట్లాగైనా ఇటువంటి పుస్తకం లేకుండా చెయ్యాలనుకున్నాడు. అనుకుని ఇంత గొప్ప పుస్తకం పట్టుకుని తీర్థయాత్రలకు వెడితే ఎక్కడో పెడితే ఎవరో పట్టుకుపోతారా నాయన, మా ఇంట్లో పెట్టి వెళ్ళు, వస్తూ తీసుకుపోవన్నారు. అంటే నమ్మకంతో పద్మపాదాచార్యులు వారు సరే అయితే మీ ఇంట్లో ఉంచమని వెళ్ళిపోయారు. ఆయన ఏం చేశాడంటే ఈ పుస్తకం ఉంటే ప్రమాదం అని చెప్పి ఆయన తనకి ఇంకొక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఆ పుస్తకాన్ని పెట్టి ఆ ఇంటికి అగ్నిహోత్రం పెట్టేసి ఇల్లు కాలిపోయిందని చెప్పి దొంగ ఏడుపు మొదలెట్టాడు. పద్మపాదాచార్యులు వారు తీర్థయాత్ర పూర్తి చేసి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి పుస్తకం ఏదని అడిగారు. ఆ ఇంట్లో పెట్టాను, అగ్నిహోత్రం సంభవించింది, ఇల్లు కాలిపోయింది, పుస్తకం తగలబడిపోయింది, నేను అనవసరంగా దాస్తానని తీసుకున్నానని ఆయన కృతకమైనటువంటి శోకం మొదలెట్టాడు. పాపం పద్మపాదాచార్యులు వారిది గురువుగారిలాగే కోమల హృదయం. అయ్యయ్యో పోతే పోయింది, ఏడవకు, నాకు అంతా జ్ఞాపకంలో ఉంది మా గురువుగారు అనుగ్రహం వల్ల, మళ్ళీ దాన్ని వ్రాసేస్తానని మళ్ళీ మొదలెట్టారు. అడిగిపోయాడు మేనమామ. పుస్తకం గాలి చేశాను కానీ ఈయన ఇలా మళ్ళీ రాసేస్తున్నాడు. అందుకని మళ్ళీ భిక్షకి పిలిచి బుద్ధిమాంద్యం వచ్చేటటువంటి పదార్థం కలిపి భోజనం పెట్టేసేటప్పటికి ఆయన అన్నీ మర్చిపోయారు. ఏమీ జ్ఞాపకం రాల, ఒక్క విషయం గుర్తురాల. అప్పుడు అటుగా కొంతమంది వెడుతుంటే మా గురువుగారు ఎక్కడున్నారని అడిగారు శంకరాచార్యులు వారి గురించి. అడిగితే అప్పుడు శంకరాచార్యులు గారి తల్లిగారు శరీర త్యాగం చేశారు. ఆయన అప్పుడు కేరళ మలయాళ దేశం వైపు ఉన్నారని చెప్పారు. ఈయన కూడా ఇప్పటి తమిళనాడు వైపు ఉన్నారు, శ్రీరంగాది క్షేత్రాల వైపు. అమ్మయ్య గురువుగారి దగ్గరలో ఉన్నారని గబగబా బయలుదేరి శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి ఆయన కాళ్ళ మీద పడిపోయి వలవల ఏడ్చేశారు. నేను మీరు కాదన్న తీర్థయాత్రకి వెళ్ళాను, నా పంచపాదిక కాల్చేశాడు నా పూర్వాశ్రపు మేనమామ, నా బుద్ధికి మాంద్యం కలిగేటట్టుగా ఏదో పదార్థం కలిపి అన్నం పెట్టేశాడు, నాకేమీ జ్ఞాపకం రావట్లేదని. శంకరాచార్యుల వారు కృపాళు అయి చూశారు శిష్యుడి వంక. చూసి శిష్యుణ్ణి ముట్టుకుని, నేను ఒకనాడు నువ్వు నదీ తీరంలో కూర్చుని ఉండగా నువ్వు వచ్చి నువ్వు చేసినటువంటి వ్యాఖ్యానం అంతా చదివి వినిపించావు, నాకు జ్ఞాపకం ఉంది, రాసుకోమని మళ్ళీ అక్షరం చెక్కు చెదరకుండా చెప్పేశారు. మళ్ళీ రాసుకున్నారు పద్మపాదాచార్యులు గారు. ఆయన బుద్ధికుశలత కూడా మళ్ళీ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత చూసుకుంటే ఒక అక్షరం మారలేదు పంచపాదిక. శిష్యుడి యొక్క హృదయమునందు కలిగిన తాపాన్ని అలా తీసేశారు. ఏకసంధాగ్రహి ఒకసారి వింటే చాలు, అక్షరం పోలా. దాని మీద శంకర విజయంలో ఒక విషయం చెప్తారు. ఆశ్వాస్యేద్ధం జలజచరణం భాష్యకృత్ పంచిపాది
మా చాఖ్యౌతాం కృతిముపహితాం పూర్వయవ్వానుపూర్వ్యా నైతచ్చిత్రం పరమపురుషే వ్యాహత జ్ఞానశక్తౌ తస్మిన్ మూలే త్రిభువన గురౌ సర్వవిద్యా ప్రవృత్తే. శిష్యుడైనటువంటి పద్మపాదాచార్యుల వారు పంచపాదిక కోల్పోతే మహానుభావుడు సర్వజ్ఞుడు ఒక్కసారి వింటే అంతటి గ్రంథాన్ని ధారణలో పెట్టుకుని మళ్ళీ శిష్యుడికి అంతా ఉపదేశించి శిష్యుడి యొక్క బుద్ధిమాంద్యం పోయేటట్టు తన దృక్కుల చేత అనుగ్రహించిన శంకర భగవత్పాదులు సామాన్యమైన నరుడా. అటువంటి వారు ఏది ఇవ్వలేరు. శంకరుల పాదములు నమ్ముకున్నవాడు పాడవనవన్న మాట లేదు. ఆయన ఏదైనా అనుగ్రహించగలరు అని చెప్పి ఆయన్ని స్తోత్రం చేస్తారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.